కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి జిల్లాకు సేవ చేయాలన్నదే తన ఆశయమని, కానీ వైసీపీ ఉండగా అది సాధ్యం కాదని అనిపించి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో, ఎందుకు తీసేశారో తెలియదన్నారు. 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి కృపారాణి విజయం సాధించారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించిన ఆమె 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, కిల్లి కృపారాణి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆమెని కిల్లి కృపారాణి కూడా గత కొంతకాలం కూడా అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీ పార్టీలోనికి వచ్చినప్పుడే తనకు మంత్రి పదవి ఇస్తామన్నారు, కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి తీసుకొచ్చారు. కానీ వచ్చిన తర్వాత కనీసం నన్ను పట్టించుకోలేదు. కనీసం చివరికి నేను కనీసం ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఇప్పించుకోలేని దయనీయ పరిస్థితుల్లో వైసీపీ పార్టీలో ఉన్నానంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తే కన్నీరు పెట్టుకున్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. గత కొన్నాళ్ళుగా కూడా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎక్కడికి కూడా ఎవరు ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు. గతంలో కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి కలవడానికి ప్రయత్నం చేసినా కనీసం అసలు పర్మిషన్ కూడా ఇవ్వలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. నా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు శ్రీకాకుళం, ఇక్కడే నేను ఉంటాను, ఇక్కడే నా ఈ రాజకీయం అంతా చేస్తాను, ఈసారి ఏ పార్టీలోకి వెళ్ళాలని దానికి సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా కూడా ఆమెను సరిగా అధిష్టానం పట్టించుకుంటుంది. ఏ ఒక్కదానికి కూడా ఆమెని ఆహ్వానించట్లేదు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో అని కూడా ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడే దక్కలకు సంబంధించి ఏదైతే జాడా తెలకి ఎంపీకి ఇచ్చారు అదే సమయం ఇస్తారని కూడా ఆశించింది. కనీసం ఎమ్మెల్యేని ఇస్తారంటే ఎమ్మెల్సీకి దుబాటు తినికిచ్చారు కాబట్టి కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమని కూడా ఆమె ఆశించారు. కానీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోవడం ఆవిడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నాళ్ళకు కూడా రాజకీయాలకి అంటే వైసీపీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఆమె పాల్గొనడం లేదు, ఎక్కడ కూడా బయటికి రావడం లేదు. కానీ కనీసం ముఖ్యమంత్రి కలుద్దామని ప్రయత్నం చేసినా సరే పర్మిషన్ ఇవ్వడం లేదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాను, ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని దానికి సంబంధించి కూడా త్వరలో నిర్ణయం ప్రకటిస్తున్నారు. అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతా కూడా వైసీపీ రాజశేఖర రెడ్డి భావాలను వచ్చి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. ఆయనతో అభిమానం మీద రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే చేస్తాడు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆయన నమ్మి పార్టీలోకి వచ్చాం. కానీ పార్టీలోకి వచ్చిన తర్వాత కనీసం కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించినప్పుడు కూడా ఆమెను స్టేజ్ మీద పిలవకపోవడం, సరిగ్గా కూడా పట్టించుకోవడం పట్ల కూడా ఆమె గతంలో కూడా అనేక కార్యక్రమం బయట నుంచి వచ్చే సందర్భంలో కూడా అనేక కూడా జరిగాయి. అయితే ఇదే నేపథ్యంలో కూడా ఈ మధ్య కాలంలో కూడా టికెట్ ప్రకటించిన సమయంలో కనీసం 3-4 దఫాలుగా కూడా టికెట్ ప్రకటన జరిగింది. ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈసారి నాకు టెక్కల టికెట్ శ్రీకాకుళం ఎంపీ అయినా ఇస్తారు, లేదంటే కనీసం టెక్కల ఎమ్మెల్యే అయినా ఇస్తారు, ఎమ్మెల్సీ అయినా కనీసం ఇస్తారని కూడా ఆమె ఆశించారు. కానీ ఏ పదవి ఇవ్వకుండా కనీసం పట్టించుకోకపోవడం పట్ల కూడా ఆవిడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఆవిడ చాలా బాధపడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ఏ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేశానని చెప్తున్నారు. అలాగే తను సేవల్ని వైసీపీ పార్టీ సరిగ్గా వినియోగించుకోలేదు అని కూడా ఆవిడ చెప్పారు. మరి వేరే ఏదైనా పార్టీలో చేరే యోచనలో ఉన్నారా? ఖచ్చితంగా కూడా నేను ఏ పార్టీలో అంటే నాకు న్యాయం జరిగే పార్టీ, నన్ను గౌరవించే పార్టీలో సంబంధించి ఏదో ఒక పార్టీలో ఖచ్చితంగా చేరుతాను, త్వరలోనే ఆ నిర్ణయం ప్రకటిస్తాను కూడా కిల్లి కృపారాణి స్పష్టం జరిగింది. ఆ చర్చలో కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేంద్ర మంత్రిగా కూడా చేశారు. అనేక పర్యాలు కూడా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కూడా ఆమెకి చక్కల నియోజకవర్గంలో కూడా మంచి రాజకీయ చరిత్ర కూడా ఉంది. ఎన్నో ఏళ్ళుగా కూడా నియోజకవర్గం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. డాక్టర్ గా ఉంటే కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ప్రజలకి చేరువుగా ఉన్నారు. ప్రజలు ఈ చక్కల నియోజకవర్గంలో కూడా ఆవిడకి మంచి క్యాడర్ కూడా ఉంది. కానీ ఇన్ని రకాలుగా ఆవిడకి అనేక రకాలైన పార్టీకి సేవ చేసే అవకాశం ఉన్న పార్టీ కూడా ఆమెని వినియోగించుకోలేదు, పక్కన పెట్టిందనేది కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నాకు చాలా బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కనీసం నేను ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఒక మాజీ మంత్రిని ఉండి పార్టీని ఎంతగా ఒక సీనియర్ నాయకులు కూడా కనీసం ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా వేయించుకోలేకపోయినానే ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.